హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం వాడపల్లి శివాలయంకి అయితే వచ్చేస్తున్నాను గైస్. ఇప్పుడు బయలుదేరాము, మేమైతే దగ్గరలో ఉన్నాము. సో చూసే ఇంటి దగ్గరికి వచ్చేసాము కూడా. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి గైస్. చాలా మంది వచ్చారు. అసలు సండే అయితే చాలా రష్ ఉంటుంది గైస్, మీరు చూసుకొని రండి గైస్. అందులోనూ చాలా అంటే చాలా మంది వచ్చేసారు. సో మనమైతే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళాలి గైస్. బండి ఇక్కడైతే మనం పార్క్ చేసుకోవచ్చు. మొత్తం అయితే హాయ్ చెప్తున్నారు గైస్. బయట నుంచి చూస్తున్నారు కదా గైస్, చాలా బాగా అనిపించింది. మమ్మీ నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇక్కడ బయట అయితే అసలు ఇక్కడ శివలింగాలు కూడా బయట అయితే ప్రతిష్ఠించారు. అలా గోడ మీద అయితే కొన్ని ఉన్నాయి. అవి చూడగానే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది గైస్. చూడండి, చాలా బాగుంది కదా. చాలా మంది వస్తూ వెళ్తూ ఉన్నారు. చుట్టూ అయితే ఒకసారి చూద్దామని అయితే వీడియో తీస్తున్నాను గైస్. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం మెయిన్ ఎంట్రన్స్లోకి అయితే వెళ్తున్నాము. మనం వెళ్ళాము గైస్. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా బాగుంది. చుట్టూ కూడా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. చూడండి, ఇక్కడ అంతా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. ఇక్కడైతే మనం దేవుడికి కొబ్బరికాయలు ఏమన్నా కావాలంటే మనమైతే తీసుకోవచ్చు గైస్. తర్వాత మనం ఇటు సైడ్ అయితే వచ్చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మెయిన్ ఎంట్రన్స్ గైస్. లోపలికి ఇక్కడి నుంచే వెళ్ళాలి మనం. ఇక్కడైతే ఒక చిన్న దేవుడి అయితే ఉంది గైస్. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి గైస్. ఇక్కడ గోశాల కూడా ఉంది గైస్. మనం అటు ముందుకు వెళ్తే అక్కడ ఒక శివుడి విగ్రహం ఉంటుంది గైస్, కూర్చున్నట్టు శివుడు అయితే. తర్వాత ఇక్కడైతే మనం చూసేయచ్చు. ఇక్కడైతే హారతి ఉంది గైస్. ఇక్కడ వెలిగించిన దీపం అయితే ఒకటి ఎప్పుడు ఆరదంట గైస్, వెలుగుతూనే ఉంటుందంట. ఇక్కడైతే మేమైతే దండం పెట్టేసుకొని కోతి చూడండి గైస్, పసుపు అయితే దించుకుంటుంది. పసుపు ప్యాకెట్ అయితే తీసుకుని గైస్. ఇక్కడ మనమైతే కోతులకి ఏమైనా తెచ్చి కూడా వేసేయచ్చు. గోలకు కూడా తెచ్చి ఏమన్నా ఫ్రూట్స్ కానీ అవన్నీ వేయచ్చు గైస్. తర్వాత అయితే మనం ఇక్కడైతే దండం పెట్టేసుకొని అయితే లోపలికి వెళ్తున్నాం గైస్. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడే. చూసాను ఎంతమంది ఉన్నారు అని అయితే అసలు ఇక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారు. మనం లోపలికి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ శివలింగం అయితే పైన నుంచి అయితే ఇక్కడ నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి గైస్. ఇది పూజారు అయితే తీస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి గైస్ వాటర్. ఇక్కడైతే వినాయకుడు ఉన్నారు గైస్. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీలో ఎవరైనా ఈ శివాలయానికి వచ్చుంటే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, దేవుడిని దర్శనం ఎలా జరిగింది అనేది అయితే కామెంట్ చేసేయండి గైస్. మనం వాడపల్లి వస్తే కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ఫస్ట్ ప్లేస్ అయితే ఇదే గైస్. చాలా అంటే చాలా బాగుంది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అసలు అంత బాగుంది గైస్. అసలు మనకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో మనమైతే ఇక్కడైతే ప్రసాదం అయితే తింటున్నాము. మా మమ్మీ అయితే ప్రసాదం అయితే కొనుక్కొస్తున్నారు గైస్. సో నేనైతే తింటున్నాను. పులిహోర, ఇక్కడ మసాలా వడాలు ఇవన్నీ ఉన్నాయి గైస్. మా మమ్మీ అయితే పులిహోర మసాలా వడాలు అయితే తెచ్చింది. నేను మా అత్త అయితే తిన్నాము గైస్. మా మమ్మీ కూడా తింటున్నారు. మళ్ళీ ఇది ఒక్కదాన్ని మేము అత్త తింటున్నారు అనకండి, మేమైతే తినేస్తున్నాము.
మా అసలు ఇది చాలా అంటే చాలా బాగుంది గైస్. ప్రసాదం కూడా అసలు చాలా బాగుంది. దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది గైస్. చూడండి గైస్, మా అత్త అసలు ఆకలి కాగలేదు. అసలు ఎంత బాగా అనిపించిందంటే నాకు చాలా బాగా అనిపించింది గైస్. అసలు చాలా బాగా ఒక 10 నిమిషాలు దాదాపు నేనైతే దేవుని చూస్తూ అలా ఉండిపోయాను గైస్. చాలా బాగా అనిపించింది. తర్వాత మేమైతే ఇక్కడ కాసేపు కూర్చున్నాం అనుకున్నాము. ఈ లోపైతే మేము మా మమ్మీ ప్రసాదం తెచ్చారు కదా గైస్, అదైతే మేము పట్టుకొని అలా దేవుని స్మరిస్తూ ఉన్నాము. వీళ్ళు మాకు తెలియకుండా వేరే చాలా తర్వాత చెప్పారు గైస్. తర్వాత మా మమ్మీ అయితే రమ్మన్నాను, ఇక్కడ కూర్చోమన్నాను. తర్వాత మన దర్శనం అంతా అయిపోయింది గైస్. ఇప్పుడు మనం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే 3 నదులు అయితే కలుస్తాయంట గైస్. మనమైతే దిగి ఎలా ఉంటుందని అయితే చూద్దామని అయితే వచ్చేసాము. మా అమ్మ అయితే ఇక్కడ నుంచి ఉన్నారు రానంటున్నారు. సో నేను తీసుకెళ్తున్నాను గైస్. ఇప్పుడు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అనేది అయితే ఇక్కడ నుంచి చాలా బాగా అనిపించింది గైస్. నాకు చాలా బాగా నచ్చింది. అసలు చాలా పెద్ద నది గైస్. ఇక్కడ ఫిషర్మెన్స్ అందరూ ఉన్నారు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడికి రావడం మాత్రం. అసలు నేను ఎంత బాగా జరుగుతుంది అనుకోలేదు. దర్శనం చాలా బాగా జరిగింది గైస్. మీలో ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే మీకు దర్శనానికి ఎంత టైం పట్టింది అనేది అయితే కామెంట్ చేసేయండి. నాకైతే 5 మినిట్స్ కూడా పట్టలే గైస్. అంత బాగా జరిగింది. ఎమ్మటే వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము గైస్. తర్వాత మేము అక్కడ కాసేపు ఫొటోస్ దిగి అయితే పైకి వచ్చేసాము. మా అత్త అయితే బ్యాటరీ ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే నేను ఫోన్ వాడనని చెప్పారు. సో తర్వాత వాడుతున్నాను ఏంటత్తా అని అడిగాను. ఈ ఫోన్ నాది కాదు మామూలుది అని చెప్పింది గైస్. నేనైతే షాక్ అయిపోయాను. తర్వాత మేమైతే రిటర్న్ బయలుదేరాము గైస్. మా అత్త వాళ్ళు అయితే ఉన్నాను, మేమైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మేమైతే ఇక్కడైతే ఫొటోస్ దిగేసాము. ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరేసాం గైస్. మా మమ్మీ అయితే సైడ్కి చూస్తుంటే నేనైతే ఫోటో తీసాను. చాలా బాగా వచ్చింది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్.